హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ గానా. ఈరోజు మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే చికెన్ ఫ్రై. ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకుని మంచిగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోనే స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. 2 ఇలాచి, లవంగా అండ్ చెక్క, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మంచిగా కలుపుతూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ చికెన్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు మంచిగా కలుపుతూ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ వచ్చేసి ఒక 50% కుక్ అయిపోయింది కదండి. ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా చికెన్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు మధ్య మధ్యలో అడుగంటకుండా గట్టితో కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచిగా చికెన్ కుక్ అయిపోయింది. ఇలా చికెన్ అంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. కారం అనేది మీ స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అబ్బా అమృతం అండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.